హలో అందరికీ. ఇప్పుడు తమిళనాడులోని అరుణాచల క్షేత్రం గురించి కొంచెం చెప్పుకుందామండి. ఏంటి అంటే, ఈ అరుణాచల క్షేత్రంలో ఉన్నది అగ్నిలింగం. పంచభూతాత్మక లింగాల్లో ఒక లింగమైన అగ్నిలింగం అన్నమాట. అయితే పురాణాల ప్రకారము విష్ణుమూర్తి, బ్రహ్మ నేను గొప్ప అంటే నేను గొప్ప అని వివాదం చేసుకుంటుండగా, అప్పుడు శివుడు అగ్ని రూపంలో పెద్ద లింగాకార రూపంలో ఉద్భవించి, నా ఆది అంతం ఎవరైతే ముందుగా తెలుపుతారో వారే గొప్ప అని సెలవిస్తారు. అది తెలుసుకొనడం కోసం వరాహ రూపంలో విష్ణుమూర్తి భూమిని తవ్వుతూ భూమిలోకి, బ్రహ్మ ఆకాశంలోనికి వెళ్తారు. ఆది అంతం ఎవరికి తెలియకపోయిన కారణంగా ఈ శివలింగాన్ని ఆది అన్నామలై అని పిలుస్తారు. అప్పుడు ఉద్భవించిన అగ్ని రూపలింగము అని ఒక కథనం, నాకు తెలిసిన కథనం ఇది. అయితే ఈ అరుణాచలంలో కార్తీక మాసంలో కృత్తికా నక్షత్రము, భరణి నక్షత్రము, అప్పుడు భరణి దీపమని, కార్తీక దీపమని, కృత్తికా దీపమని అలా రకరకాలుగా పిలుస్తారు. ఈ దీపాన్ని వెలిగిస్తారన్నమాట. వెలిగించి ఇది 11 రోజులు అఖండంగా వెలిగిస్తారు. అయితే ఈ దీపము 11వ రోజు తర్వాత ఆ ప్రమిదలోని మిగిలి ఉన్న ఆవు నెయ్యి, ఒత్తి మనకి ఇలా ప్రసాదం రూపంలో ప్రసాదం కౌంటర్ల దగ్గర ఇస్తారన్నమాట. దీనిని బొట్టు రూపంలో ధరిస్తారు. ఇలాగా ఈ భరణి దీపాన్ని 1845 సంవత్సరం నుంచి చేస్తున్నారన్నమాట. అయితే ఇది ఈ బొట్టు పెట్టుకుంటే అన్ని రకాలుగా మంచి జరుగుతుందని అందరూ విశేషంగా తీసుకెళ్తారనమాట. అయితే ఇది వెలిగించిన తర్వాత ఒక నెల, 2 నెలలు కూడా ఈ బొట్టు అవైలబుల్గా ఉండదు. ఎందుకు అంటే దీని విశిష్టత అంత గొప్పదనమాట. అందరూ తెలిసిన వాళ్ళందరూ చక్కగా తీసుకెళ్తారు. అందువల్ల ఇది మీ అందరికీ చూపించాలి అన్న ఉద్దేశంతో నేను చూపిస్తున్నా. ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా, దృష్టి దోషాలు పోవడం కానీ అన్ని రకాలుగా బాగుంటుంది బొట్టు ధరిస్తే. మేము ఎప్పుడు తెచ్చుకుంటాము, మీకు కూడా చూపిస్తున్నా. అరుణాచలేశ్వరాయ.